రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్యమస్తు అందరికీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజీ. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి. 3257 చికిత్సలు పొందే అవకాశం. 2.5 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి. ఉద్యోగులు, పెన్షనర్లు, ఏపీఎల్ ప్రజలకు కూడా మేలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందు అడుగు వేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకంతో పాటు రాష్ట్రం ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీంతో దారిద్ర్య రేఖకు ఎగువన దిగువన ఉన్నవారు కూడా లబ్ధి పొందుతారు. అలాగే ఉద్యోగులు, జర్నలిస్టుతో పాటు అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో 1.63 కోట్ల కుటుంబాలకు 20 లక్షల బీమాను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయంతో చాలా ఆర్థిక భారం పడుతుంది. దాదాపు 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి భారం లేకుండా ప్రజలందరికీ 20 లక్షల రూపాయల బీమా అందించడం హైబ్రిడ్ విధానం లక్ష్యం.